ఒబరాయ్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, సో ఈ దశలో సీజ్ ఫైర్ కి అంగీకరించడం సరైన నిర్ణయమా కాదా, మీరేం చెప్తారు? యాక్చువల్ గా భారత పాకిస్తాన్ మధ్య భారతదేశం చేస్తున్న యుద్ధం ఉగ్రవాదం మీద. అందువల్ల ఇప్పుడు ఇంతకు ముందు కూడా చూసుకుంటే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కూడా దాంట్లో సీజ్ ఫైర్ రావాలని, ఆ తర్వాత మిగతా యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా సీజ్ ఫైర్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న కాల్పులు గాని చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపి ఆ తర్వాత చర్చకు వెళ్ళాలి అన్నది ప్రధానమైన అంశం. కాబట్టి ఇప్పుడు భారత పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యస్థిత్వంతో సీజ్ ఫైర్ అన్నది ప్రకటించడం మంచిది. ఎందుకంటే ఇంతకు ముందు యుద్ధాలు చూసుకున్నా కూడా అక్కడ కూడా ప్రపంచ దేశాల యొక్క మధ్యస్థిత్వంతోనే అప్పుడు కూడా సీజ్ ఫైర్ అన్నది జరిగింది భారత పాకిస్తాన్ మధ్య. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి యుద్ధం రెండు అణ్వస్త్రాలున్న దేశం మధ్య జరగడం ఇదే ఫస్ట్ టైం. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఎస్కలేషన్ అన్నది దీన్ని తగ్గించాలి, ఈ తీవ్రతను తగ్గించాలన్న ఉద్దేశంతో భారత పాకిస్తాన్ మధ్య చర్యలు మొదలవగానే అనేక దేశాలు అపీల్ చేశాయి భారతదేశాన్ని, ఇంక్లూడింగ్ అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, లేకుంటే సౌదీ కావచ్చు. ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఈ డీఎస్కలేషన్ ఈ ఇద్దరి మధ్య కావాలని అన్నారు. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే కానీ ఇప్పుడు చర్చల్లో ఏ విషయాలు మాట్లాడాలన్నది చాలా ప్రధానమైనది. అందువల్ల భారతదేశం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ ప్రజలతో కాదు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదంతో. కాబట్టి మన చర్చల్లో ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ లో ఇకపై ఉగ్రవాదం ఉండదు అన్న దానికి భరోసా కల్పిస్తేనే ఈ సీజ్ ఫైర్ కి మనం ఒప్పుకోవాలి. రెండవది, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే హఫీజ్ సయ్యద్ కావచ్చు, మౌలానా మసూద్ అజర్ కావచ్చు, దావూద్ ఇబ్రహీం కావచ్చు, ఇటువంటి ఎవరైతే మనకు ఉగ్రవాదులు కావాలో అక్కడి నుంచి వారందరినీ కూడా భారతదేశానికి అప్పచెప్పాలి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఒక మానిటరింగ్ కమిటీ వేసి దేశాలతో వారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు గాని, ఉగ్రవాద ప్రశిక్షణ కేంద్రాలు గాని, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు గాని వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయాలి. ఇది ఇమీడియట్ గా భారతదేశం చర్చల్లో పెట్టాల్సిన విషయం. సో ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మనం కనుక చర్చలు తీసుకుంటే అప్పుడే ఉగ్రవాదానికి ఒక పరిష్కారం వస్తుంది. లేకుంటే మనం ఇంతకు ముందు కూడా చేశాము, కానీ పాకిస్తాన్ కుక్కతో వంకర్ లాగా మళ్ళా వాళ్ళ ఉగ్రవాదం మొదలుపెట్టింది. కాబట్టి ఈసారి ఫైనల్ గా ఒక తుది తెరపడాలి ఉగ్రవాదానికి అన్న దిశలో భారతదేశం చర్చలు ఉంటాయి అన్నది నేను అనుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు అంటే అమెరికా ప్రకటించింది థర్డ్ వెన్యూలో, న్యూట్రల్ వెన్యూలో చర్చలు జరుగుతాయని చెప్పి. బట్ భారత్ అయితే ఖండించింది, చర్చలు ఏమి ఉండవు, న్యూట్రల్ వెన్యూలో అన్నది అది కరెక్ట్ కాదు. రెండవది, అమెరికా జోక్యంతో కాదు మేము కాల్పుల విరమణ ప్రకటించింది, డైరెక్ట్గా పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేశారు. కాల్ చేస్తేనే మేము కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాం. అది సాయంత్రం 5 గంటలకి. మళ్ళీ చర్చలు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు మాట్లాడుకుంటారని చెప్పారు. అంతేలేండి, ఖచ్చితంగా మనం ఆ విధంగా మనం చూసుకోవచ్చు ఎప్పుడైనా. సో ఇప్పుడు ఎవరు చేశారు అన్నది కాకుండా కూడా ఫైనల్ గా ఉగ్రవాదానికి మనం ఎలా తెరదింపాలి అన్న దాని గురించి జరగాలి. అది అమెరికా మధ్యస్థిత్వంతో జరిగిందా లేకుంటే వాళ్ళ డీజీఎంఓ వాళ్ళు చేశారా అన్నది మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. భారత పాకిస్తాన్ మధ్య చర్చలు ఆ విధంగా ముందుకు వెళ్ళాలన్నది నా సూచన. కానీ మీరు అన్నట్టు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ వీళ్ళందరినీ పాకిస్తాన్ అప్పగిస్తున్నారు సార్, దావూద్ ఇబ్రాహీం వీళ్ళందరినీ అప్పగించే అవకాశం ఉందా? మనం ఆ విధంగా చర్చల్లో వాళ్ళ కండిషన్స్ పెట్టాలి. అటువంటి కండిషన్లు పెడితే ఈ చర్చలకు భయం మళ్ళా కొన్ని రోజులు పాకిస్తాన్ మొదలు పెడతారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళా పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈసారి ఏ నిర్ణయం తీసుకున్నా ఉగ్రవాదానికి ఫైనల్ అన్నది భారతదేశం ప్రజలు. సో ఒకటి, ఇప్పుడు దావూద్ ఇబ్రాహీం చాలా రోజుల నుంచి ఉన్నాడు, దాదాపు 30 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో ఉన్నాడు. ఎన్నో ఇన్సిడెంట్ జరిగాయి, కానీ వాళ్ళు అప్పగించలేదు. పైగా షీల్డ్ ఇస్తున్నారు, అతనికి రక్షణ కల్పిస్తున్నారు. సేమ్
మౌలానా మసూద్ అజార్ అయినా అంతే, హఫీజ్ సయీద్ అయినా అంతే. సో ఈ ఇన్సిడెంట్తో అతను వాళ్ళు వెనక్కి తగ్గుతారని ఎట్లా అంటే, ఇప్పుడు సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్కు ముందే ఇవి అనౌన్స్ చేయాలి కదా, మేము దావుద్ ఇబ్రాహిం అప్పగిస్తున్నామనో హఫీజ్ సయీద్ని అప్పగిస్తున్నామనో చెప్పుంటే చేసుంటే బాగుండేది కదా. నిలుస్తున్నా కానీ మీ వాయిస్ కట్ అవుతుంది లక్ష్మణ గారు. వినబడుతుందా లక్ష్మణ గారు? చర్చలు అనేవి జరుగుతాయి కాబట్టి చర్చల ముందు ఇరుపక్షాలు ఓకే, అప్పుడే మేము చర్చలకు వస్తాం మీతో. ఓకే. ఎందుకంటే భారతదేశం యొక్క చర్యలతో పాకిస్తాన్ అట్టుడికిపోయింది, అసలు వాళ్ళు వెళ్ళడిల్లిపోతున్నారు. కాబట్టి భారతదేశం ఇది ఒక అదనుగా లాగాలి ఉగ్రవాద